మెంబర్స్ ఆల్రెడీ జూమ్‌లో జాయిన్ అయ్యారు. జూమ్ ఫుల్ అయింది కాబట్టి యూట్యూబ్ లింక్ అనేది గ్రూప్‌లో షేర్ అవ్వటం జరిగింది. మీ పర్సనల్ ఇండివిడ్యువల్ గ్రూప్‌లకి షేర్ చేసుకోండి. అదేవిధంగా ఎవరన్నా కీ లీడర్స్ యాడ్ అవ్వకుంటే వాళ్ళకి పర్సనల్‌గా సెండ్ చేయండి. వండర్‌ఫుల్ టెస్టిమనీ ఈరోజు వినబోతా ఉన్నాం. మేడం గారు చాలా బిజీ అయినప్పటికీ కూడా అడగగానే మన కోసం మనకి టైం ఇచ్చున్నారు. చాలా ఇన్స్పిరేషనల్ టెస్టిమనీ వినబోతా ఉన్నాం. ఎవరు కూడా మిస్ కావద్దు. మీ అప్లైనర్స్ యాడ్ అవ్వకుండా ఉందా కూడా త్వరగా కాల్ చేయండి. మేడం గురించి చెప్పాలంటే ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. తక్కువ టైంలోనే 1,00,000 పైన ఇన్కమ్ తీసుకున్నటువంటి లీడర్. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి లీడర్. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదని నిరూపించినటువంటి లీడర్. చిన్న స్థాయి నుండి సక్సెస్‌కి చిరునామాగా మారినటువంటి లీడర్. గాయత్రి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గాయత్రి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ రవి మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఒక చిన్న వీడియో చూసిన తర్వాత కంటిన్యూ చేద్దాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. రాదురా రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఒక వీడియో, నాకంటూ ఒక వీడియోని రెడీ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాటలు లేకుండా చేసారు నాకు మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు గాయత్రి సంతోష్. వెస్టీజ్ కి రాకముందు జస్ట్ నార్మల్ హౌస్ వైఫ్ గా ఉంటూ ఇంట్లోని టైలరింగ్ చేసుకుంటూ ఉండేది. ఇట్లాంటి ఇండస్ట్రీలు ఉంటాయి, డబ్బులు వస్తాయి, జీరో నాలెడ్జ్, ఎలాంటి విషయం తెలీదు. ఒక్క మీటింగ్ కి రా అని మా అత్త వాళ్ళ అన్న కోడలు ఒక 3 నెలల నుంచే చెప్తా పోయింది. డబ్బు అవసరం లేకుండా లేను, చాలా డబ్బు అవసరం ఉంది, కానీ ఆ మీటింగ్ కి అంటే ఇట్లాంటి బిజినెస్ ఎప్పుడు చూడలేదు అక్క, నువ్వు చేసుకో, మా అదేంటి, నువ్వు ఉంటే బాగా చదువుకున్నావు, బాగా డబ్బు ఉంది, నువ్వు ఏది చేసినా నడుస్తుంది, నాకు ఇంట్లో చేస్తేనే నడుస్తుంది అన్న ఒక ఫీలింగ్ తోటి జస్ట్ ఐడి ఇచ్చిన జాయిన్ అయినా. తను జాయిన్ అవ్వమని కూడా అడగలేదు, ఒక మీటింగ్కి వచ్చి తెలుసుకోరా, బాగుంది అని చెప్పటం స్టార్ట్ చేసింది. కానీ ఆధార్ కార్డ్ తీసుకుంది, ఐడి చేసింది, ప్రోడక్ట్ తెచ్చుకోరా అని చెప్పింది, వెళ్ళింది. ఓకే, ఆయిల్ గురించి వీటి గురించి చెప్తా ఉంటే సర్లే అని చెప్పి ఆయిల్ పేస్ట్ తెచ్చుకొని వాడిన, బాగున్నాయి. పాపకి మోషన్ ప్రాబ్లం ఉండే, అది క్లియర్ అయింది. మా సార్కి గ్యాస్ ట్రబుల్ ఉండే, అది క్లియర్ అయింది. ప్రొడక్ట్స్ అయితే వాడతా అక్క, చాలా బాగున్నాయి, నువ్వు చెప్పినందుకు గాను. బయటైనా కొనేది, ఇందులో అయినా కొనేది, కానీ బిజినెస్ అయితే నాతో కాదు అని చెప్పిన. ఎందుకనంటే మా సారు వర్క్ చేస్తాడు, నేను చేస్తా, చిన్న లైఫ్, చిన్న కుటుంబం, ఇక ఇక్కడే అన్న ఒక ఫీలింగ్ తోటి నేను చేస్తున్న పనే నాకు దైవం లాగా అనిపించింది. వేరే పనికి వెళ్ళాలి అని అనిపించలేదు. ఎంతో కష్టపడి 1000 రూపాయలు ఇస్తే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు ఉండి ఒక బోటిక్ లో నేను చాలా కష్టపడి టైలరింగ్ నేర్చుకున్నాక, ఇంకా అది వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఇదే చేసుకుంటూ 4 గోడలు, 4 సీరియళ్ళు, 4 బ్లౌజులు, ఇదే నా ప్రపంచం. అట్లే ఉన్న టైంలో నేను చెప్తే ఇంటలేవు గాయత్రి అని చెప్పి సత్యం సార్ని, సైదుల్ సార్ని తీసుకొని వచ్చింది. 3 నెలల తర్వాత చాలా సీరియస్ గా వచ్చింది. ఇంకా తప్పదు, ఖచ్చితంగా గాయత్రిని తీసుకెళ్ళాలి అని చెప్పేసి రావడం జరిగింది. సార్ వాళ్ళు వచ్చిరు, మీటింగ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు నువ్వు ఒక్కదానివి కాదు, మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే పిలువు అంటే, ఓ మరి ఆ విషయం చెప్పవాక, నేను చేయనన్నా గానీ వేరే వాళ్ళకి చెప్పనన్నా, నువ్వు రా, అందరికి చెప్పి కూర్చోబెడతా అని గల్లీలు ఉన్న ఒక 10 మందిని, టైలరింగ్ అంటే కొంచెం వాళ్ళు వీళ్ళు లేడీస్ ఎక్కువ మంది తెలుస్తారు కదా, అట్లా ఒక 10 మంది దాకా తీసుకొచ్చి కూర్చోబెట్టిన, మీరు వినుర్రి అని చెప్పి నేను టైలరింగ్ అదే మిషన్ మీదే కూర్చున్న. సార్ వాళ్ళు వచ్చినాక కూడా, అమ్మ ఏం చేస్తావురా, ఒక 10 నిమిషాలు నువ్వు కూడా విను, తర్వాత కుట్టుకుందో గాని అన్నాడు. సరే సార్ అని కింద కూర్చొని వినడం స్టార్ట్ చేసినాం. సార్ వాళ్ళు చెప్తా పోయిరు, పేస్ట్ బ్రష్ అవన్నీ చెప్పిన తర్వాత ప్లాన్ చెప్పింది సార్. అన్నీ విన్న తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్ అయితే చాలా సిల్లీ క్వశ్చన్స్. అంత మంచి సోప్ అయితే టీవీలు ఇస్తే అందరు తీసుకుంటారు కదా సార్, ఇట్లా ఇండ్ల పొండి తిరిగి ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి చాలా రివర్స్ మాట్లాడాం. మేము చిన్నప్పటి నుంచి ఇదే సోప్ వాడుతున్నాం, అది ఉల్టా పల్టా మాట్లాడేసరికి సైదులు సార్ కోపం వచ్చి బుక్ మూసి, ఏం చేస్తావురా నువ్వు అని అడిగిండు. టైలరింగ్ చేస్తా సార్ అన్న. ఎన్ని కుడతావు రోజుకి అన్నాడు. 4 లేదా 5 కుడతా అని చెప్పిన. ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కుట్టబట్టి అన్నాడు. ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్ అన్న. ఇంకొక 20-30 ఏళ్ళు కుడతావా అమ్మా అని అడిగిండు. అమ్మ అప్పటి వరకు కుట్టలేకుండొచ్చు సార్, కొంచెం నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఆల్రెడీ వచ్చినవి, మంతేన సత్యనారాయణ రాజు ఏం చెప్తే గది చేసే కాడికి వచ్చింది, కొంచెం పెయిన్ ఎక్కువ ఉంది సార్, చేయలేనేమో, ఒక మాక్సిమం చేస్తే ఒక 5-10 ఇయర్స్ చేస్తుండొచ్చు అని చెప్పిన. ఓకే, అప్పటి వరకు చేసిన తర్వాత ఇప్పటి వరకు కుట్టించుకున్న వాళ్ళు ఎవరైనా నీకు లైఫ్ టైం అమౌంట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందారా అని అడిగింది. అంటే ఆల్రెడీ కుట్టించుకున్న వాళ్ళు, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఇస్తారు సార్ అని చెప్పిన కదా. పోనీ
10 ఇయర్స్ కంటే ఎక్కువ చేయలేనంటున్నావు. అంటే చేయటానికి అవకాశం లేదు. చేయటం ఆపేస్తే డబ్బైతే నీకు రాదు గదా నాన్న! ఒక్క మీటింగ్‌కి రా. ఈ బిజినెస్ ఏంటో క్లారిటీ తీసుకో. నీ ఇంటికొచ్చింది గాబట్టి నువ్వు చిన్నగా చూడకు. నువ్వు మీటింగ్‌కొస్తే దీని వాల్యూ తెలుస్తది. 50,000 సాలరీ ఉన్నప్పుడే 13,000 వెస్టీజ్‌లో వచ్చినప్పుడే నేను జాబ్ రిజైన్ జేసి ఫుల్ టైమ్ జేస్తున్నారా. ఇప్పుడు 63,000 తీసుకుంటున్నా. నాకన్నా పెద్ద జాబ్ నీది కాదని నేను అనుకుంటున్నా. ఒక్క మీటింగ్‌కి రా అన్నాడు. నాకనిపించింది 50,000 సాలరీ ఉన్నతనా మా ఇంటికొచ్చింది ఈ సారు అని జెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి, సార్ వస్తా నేను మీటింగ్‌కి అని జెప్పిన. ఆళ్ళందరూ పోయిన తర్వాత మా సార్ వచ్చిన తర్వాత మా సార్‌ని అడిగిన. ఒక మీటింగ్‌కెళ్ళాలా అని. ఓ మీటింగ్ ఉందంట. ఎళ్ళాలా అని అడిగిన. అంటే ఆహ్, అదేంది ఉప్పల్‌లో మీటింగ్ ఉందంట ఎళ్ళాలా అంటే, అవసరం లేదు గాయత్రి. ఆమెకంటే డబ్బుంది. ఆళ్ళ నాయన గట్టిగుండి ఏమన్నా అయితే ఆమెకు పెడతాడు. ఆమె చదువుకుంది. ఆమె ఏం చేసినా నడుస్తది. పైసలున్నోళ్ళు. మనకు లేదు. మనకు వద్దు గాయత్రి. ఇట్లాంటి మీటింగ్‌లు ఇదేమొద్దు. ప్రొడక్ట్ వాడుకుంటానో వాడుకో అని చెప్పేసి అన్నాడు మా సార్. మీటింగ్‌కెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. పంపనని చెప్పిండు డైరెక్ట్‌గా. ఇంక సైలెంట్‌గా కూర్చున్నా. అప్పుడు మళ్ళీ వచ్చింది ఇసిపెట్టకుండా. అరుంధతి మేడం మీటింగ్‌కొస్తన్నావుగా గాయత్రి మొన్న అంటే, వద్దంటుండక్క సంతు అన్నా. నువ్వు ఈసారి మీటింగ్‌కొస్తేనే నేను మళ్ళీ మీ ఇంటికొస్తా. లేకపోతే రాను అన్నది. మా అత్తయ్య ఉండి, ఏ ఊకే అట్లా అడిగిపిచ్చుకోవడం ఎందుకే? వానికి నేను చెప్తా గాని ఒక మీటింగ్ పోయిరా పో అని చెప్పి పంపించింది. అట్లా బలవంతంగా ఇష్టం లేకుండా వెస్టీజ్ మీటింగ్‌కి ఉప్పల్‌కెళ్ళినా అక్కడ ఒక 30-40 మందున్నారు. ఆ మీటింగ్‌లో ఒక 20, 30 వేలు తీసుకునే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఆళ్ళందరూ మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే, బాగా చదువుకున్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తారేమో, బాగా డబ్బున్న వాళ్ళు ఈ బిజినెస్ చేస్తారేమో, బాగా మాట్లాడగలిగే వాళ్ళు బిజినెస్ చేస్తారేమో, అక్కడున్న వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు. అని అనుకున్నా. ఏదో కొద్దిసేపు ఈమె పిలిచింది గదా! కొద్దిసేపు కూర్చొని పోతా, సార్ వాళ్ళు గూడా అంతగనం మా ఇంటికొచ్చిర్రు గదా! అన్న కృతజ్ఞతతోటి కూర్చున్నా. ఫోను గూడా లేదు నా దగ్గర. ఒకే ఫోను మా ఇంట్లో అప్పటికి మా సార్ దగ్గరే ఉండేది. నా దగ్గర ఫోను గూడా లేకుండా మీటింగ్‌కి అటెండ్ అయినా. కాబట్టి మొత్తం విన్నా. మొత్తం విన్న తర్వాత లాస్ట్‌లో మాట్లాడిన ఆయమ్మ మాటలు నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. ఎట్లా అంటే నేను చదివింది 2వ తరగతి. నేనుండేది కుత్బుల్లాపూర్ విలేజ్. నాగోల్ స్కూల్ ఆయమ్మగా పనిచేసిన. 15 సంవత్సరాలు చేస్తే 8,000. ఇక్కడ 16 నెలల నుంచి చేస్తున్నా. 82,000 తీసుకుంటున్నా అని చెప్పింది. యాదగిరిగుట్టలో కొబ్బరికాయలు అమ్మిన పెళ్లి గాకముందు 9 ఇయర్స్. ఒక 6, 7 ఇయర్స్ టైలరింగ్ జేసిన. మొత్తం అటు ఇటు ఒక 15 సంవత్సరాల నుంచి వర్క్ జేస్తే జస్ట్ 5,000, 10,000 గూడా లేవు. నా లైఫ్ మొత్తం నాకు కళ్ళ ముందు అట్లా కనిపించింది. ఈ ఆయమ్మకి 82,000 ఎట్లొస్తున్నాయి? నిజంగా వస్తున్నాయా? ఎవరైనా చెప్పిస్తే చెప్తుర్రా? అన్న డౌటు అప్పుడు స్టార్ట్ అయింది. ఒక బుద్ధుడికి ఒక దగ్గర జ్ఞానోదయమైంది. వాల్మీకికి ఒక దగ్గర జ్ఞానోదయమైంది. ఏ వ్యక్తికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా మైండ్ ఓపెన్ అయితదో నాకు గూడా తెలీదు సార్. కానీ ఆయమ్మ మాటలు విన్న తర్వాత అప్పుడు ఓపెన్ అయింది. మీటింగ్ మొత్తంలా నా మైండ్ ఓపెన్ అయింది ఆ క్షణం. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ సైదుల్ సార్ మేడం మాట్లాడిన తర్వాత సైదుల్ సార్ వచ్చిండు. మొత్తం బిజినెస్ ఏంటి, కంపెనీ ఏంటి, ఎన్ని ప్రొడక్ట్‌లున్నాయి, ఎంతమంది వాడుతుర్రు, ఎంతమందికి రిజల్ట్ వచ్చింది, ఎంతమందికి చెక్స్ వచ్చినాయి, వాళ్ళందరూ ఎంత మంచి లైఫ్ లీడ్ జేస్తున్నారు, వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఏంటి, వాళ్ళెందుకు హార్డ్ వర్క్ జేసిర్రు, ప్లస్ బిజినెస్ ప్లాన్ ఏంటి అని క్లియర్‌గా, క్లారిటీగా చెప్పిండు. మొత్తం జెప్పిన తర్వాత నాకనిపించింది నేను డబ్బు కట్టేదైతే లేదు. వేరే వాళ్ళని కట్టించేదైతే లేదు. కంపెనీ చాలా క్లియర్‌గుంది. ఒక నార్మల్ పర్సన్ ఒక ఆయమ్మ గూడా డబ్బు సంపాదిస్తుంది. చాలా బావుంది. నేను జేస్తా అని డిసైడ్ అయ్యి ఆ హాల్ నుంచి బయటికొచ్చి నిజంగా ఆయమ్మకి డబ్బొస్తుందా లేదా ఒక్కసారయితే క్లారిటీ తీసుకుంటా అని ఆయమ్మ దగ్గరికి ఎళ్ళిన. అప్పుడే మెట్ల దగ్గరే వెయిట్ జేషిన. మేడం కిందికొచ్చే వరకు వెయిట్ జేసి మేడం దగ్గరికెళ్ళి మేడం నిజంగా డబ్బొస్తుందా? ఎవరైనా చెప్పిస్తే చెప్తున్నారా? అని అడిగిన. మేడం ఒకటే మాట అన్నారు. మేడం నాకు యాప్‌లో చూపియనీకి రాదు. నా బ్యాంక్ బుక్ నా బ్యాగ్‌లో ఉంది చూసుకోండి అని ఇచ్చింది. 220, 480, 540 అట్లా పెరుగుతూ, పెరుగుతూ 82,000 మేడం. ఒక 2, 3 నెలల్లో మీరు మీటింగ్స్‌కొస్తా ఉండండి. 1,00,000కు పైన తీసుకుంటా అని చెప్పింది. నాకు ఇంకా 10 సంవత్సరాలు టైలరింగ్ చేసిన 1,00,000 అయితే
రాదు. ఆయమ్మ ఆల్రెడీ 82,000 తిప్పి కొడితే మా ఊరు నుంచి మేడిపల్లి నుంచి నాగోల్‌కి జస్ట్ 5 కిలోమీటర్స్. వేరే రాష్ట్రం గాదు, వేరే దేశం గాదు. ఈ మేడం ఎట్లా చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పి అప్పటిదాకా నా ఎమ్మడి పడ్డ అరుంధతి మేడంని అడిగిన. అక్క, చనిపోతే ఏయటానికి ఇల్లు లేదు. ఇప్పుడు నేను సంపాదించి ఒక చిన్న ఫ్లాట్ తీసుకోగలిగితే ఎక్కడైనా అనుకున్నా. కానీ ఈ బిజినెస్ త్రూ మంచి పెద్ద ఇల్లే కట్టుకోగలుగుతా అన్న ఒక బిలీఫ్ నాకు స్టార్ట్ అయిందక్క. ఖచ్చితంగా ఆయమ్మ చేసింది కాబట్టి నేను కూడా ఈ బిజినెస్ చేస్తా. చదువు అవసరం లేదు, ఇక్కడ ఎగ్జామ్స్ ఏం రాయమనట్లేదు, సర్టిఫికేషన్ ఏం అడగట్లేదు. చాలా బాగుందక్క. నాకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. నేను ఖచ్చితంగా చేస్తా అని చెప్పి స్టా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలక్క అని అడిగిన. గాయత్రి, మనం అమ్మ వాళ్ళు చేయలే, అత్త వాళ్ళు చేయలే, జస్ట్ మనకు కొత్త కంపెనీ, మనకి కొత్త కంపెనీ పాత, కానీ మనకి కొత్త కాబట్టి నువ్వు ఒక మీటింగ్ తోటి అర్థం కాదు, కొన్ని మీటింగ్స్ అటెండ్ అవుతా ఉండు అని చెప్పి ఒక్క మీటింగ్ వినొచ్చి అందరికి చెప్పడం స్టార్ట్ చేసిన. ప్రొడక్ట్లు బాగుంటాయంట, కంపెనీ బాగుంది, బిజినెస్ బాగుంది, ఏదో వచ్చిందల్లా ఆడ విన్నది మొత్తం ఈడ చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎవరు వింటలేరు. వేస్ట్, ఫేక్, మస్తుగా చూసినాం, జాయినింగ్లు ఉంటాయి, అది ఇది ఏదేదో మాట్లాడారు. నాకు మళ్ళీ అక్కకి చెప్తే, లేదు గాయత్రి, ఒక మీటింగ్ విని నువ్వు పోయి చెప్పటం కాదు, వాళ్ళకి క్లారిటీ లేదు, నీకు క్లారిటీ లేదు, ఆ క్లారిటీ లేని వాళ్ళు వెళ్ళి క్లారిటీ లేని వాళ్ళకి చెప్తే ఏమర్థం అవుతుంది, నువ్వు ఇంకా క్లారిటీ తీసుకోవాలి. మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ కంపెనీవే ఉంటాయి కాబట్టి నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. ఫస్ట్ 25 years చదివిన వ్యక్తికి కూడా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే జాబ్ ఇస్తారు. నువ్వు కూడా అట్లనే ఈ బిజినెస్ ఎలా చేయాలి అని నేర్చుకోవాలి అని చెప్పింది సార్. అట్లా మీటింగ్స్, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ మార్నింగ్ 4 నుంచి 7 వరకు బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేది పార్ట్ టైం గా. 7 to 9 వరకు పిల్లల్ని స్కూల్కి పంపించి 9 to 5 వరకు ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వెళ్ళటం రావటం, మీటింగ్ ఉంటే వెళ్ళటం రావటం, అట్లా నేర్చుకోవటానికే టైం ఇన్వెస్ట్ చేసిన ఒక 6 months వరకు. చెప్తున్నా అప్పటికి హోమ్ మీటింగ్స్ అక్కడక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్తున్నా చెప్తున్నా. ఎందుకంటే నాలెడ్జ్ గెయిన్, లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఇది నాకేమీ తెలియని కొత్త బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలని అట్లా అట్లా వెళ్తున్నా. ఆయమ్మ ఆయమ్మ కాబట్టి తెలివి ఉండొచ్చు, నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా ఎవరైనా సపోర్ట్ చేసి ఉండొచ్చు. నా తెలివి ప్రకారం నాకు ఒక 4,000 రూపాయలు వస్తే చాలు అని చెప్పేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ నేను మాత్రమే ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు ఒక 175 రూపాయలు. అమ్మ వాళ్ళకి, చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, రిలేషన్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నా. ఎవ్వరు వింటలేరు. కొంతమంది విన్నోళ్ళు ప్రొడక్ట్లు వాడుతురు, కొంతమంది వినడానికి కూడా ఇష్టపడతలేరు. అదేందబ్బా, వేస్టేజా అంటురు. ఏదో ఏడికైనా వచ్చింది, ఇప్పటిదాకా ఉంటది కంపెనీ, ఎప్పుడు తీసేస్తారు, ఇట్లా కొంతమంది మాట్లాడుతురు. మేము ముందే చూసినాం, పైసలు కట్టాలనా, జాయిన్ కావాలనా అని అడుగుతురు. అంటే ఇంత నెగిటివ్ ఎందుకు మాట్లాడుతుర్రు అని చెప్పేసి అనుకొని నేర్చుకోవడానికి ఇంకా ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే 1,72,00,000 తీసుకునే 62 లక్షలు తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ వచ్చిండు ఇబ్రహీపట్నంకి. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఆ జనాలు ఒక 2,000 మంది వచ్చారు. 2,000 మంది వచ్చిర్రు. కానీ ఒక 1,000 పీపుల్ వరకు అర్థం కాలే, మాకు ఎవరికి 1,000 వరకు అర్థం కాలే. హిందీలోనే మాట్లాడిన సార్ మొత్తం. బాగున్నారా తప్ప మిగతా వర్డ్ కూడా మాట్లాడలే. కానీ నేర్చుకోవాలన్న ఆశయం ఉన్న వాళ్ళకి గాలి కూడా నేర్పిస్తుంది, నీరు కూడా నేర్పిస్తుంది అని సార్ వాళ్ళు అంటుంటే నేనేమో అనుకున్నా. కానీ సమయం కూడా నేర్పించింది. ఆ సారు 6 గంటలు నిలబడి మాట్లాడింది. మాక్సిమం మార్నింగ్ 3 గంటలు, ఈవినింగ్ 3 గంటలు, మొత్తం సెషన్ సార్దే. 6 గంటలు నిలబడి మాట్లాడితే 1,00,00,000 పైన తీసుకునే వ్యక్తి 6 గంటలు నిలబడి మాట్లాడుతున్నాడు. మనం పొద్దున్న లేస్తే పాల ప్యాకెట్కి ఇంత ఇబ్బంది అవుతుంది, మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత నేర్చుకోవాలి బిజినెస్ గురించి అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మీటింగ్స్కి వెళ్ళటం, ఎక్కువ మందికి చెప్పటం, ఎవరు విన్నా వినకపోయినా నాకు ఈ బిజినెస్ పైన క్లారిటీ ఉంది అని చెప్పి 4,000 రూపాయలు ఇంట్లో టైలరింగ్ చేసిన డబ్బులు ఇంట్లోకి వస్తే 4,000 రూపాయలు పొదుపు డబ్బులు కట్టేందుకు వస్తే చాలు అనుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన.
ఫస్ట్ ఇన్కమ్ రూ. 175. ఒక 2 నెలలు కష్టపడుకుంటూ పోతే 4,800, 5,400, 10,000, 11, 19, 25, 32, 34, 43, 56, 58, 61, 69, 75, 95, 1,02, 1,07, 1,32, 1,34, 1,56, 1,69,716 రూపాయలు. అది స్కీమ్ ఫండ్. 1,56,000 వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఇన్కమ్ గా స్కీమ్ ఫండ్ ఒక 17,000 వచ్చింది. అట్లా 1,69,000 తీసుకున్నా, హైయెస్ట్ నా ఇన్కమ్. ఇప్పటి వరకు నేను 4 ఇయర్స్ వెస్టీలో జాయిన్ అయ్యి, కానీ ఒక 1 ఇయర్ వరకు ఒక ఐడి ఎప్పుడో అయింది, 2022లో అయింది. 2003 వరకు కూడా అట్లనే నడిచింది. ఇంద రావటం పోవటం నేర్చుకోవటం అది ఇదన్నీ జరిగింది. కానీ ఎగ్జాక్ట్ ఒక 3 సంవత్సరాలు లాస్ట్ మంత్ ఫిబ్రవరికి 3 ఇయర్స్ స్ట్రాంగ్ గా ఒక డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఈ ఇన్కమ్ సార్. ఇదే కాకుండా కారు 13 లక్షలు పెట్టి కార్ తీసుకున్నా. నిన్నటికి నా కార్ తీసుకొని 2 సంవత్సరాలు పూర్తయింది. మారుతి ఫ్రాంక్స్ కార్ తీసుకున్నా. కార్ అనేది నా లైఫ్ లో అసలు కారు టైర్ కూడా బిఫోర్ వెస్టీజ్ నా ఊహల్లోనే లేదు. అట్లా కార్ తీసుకున్నా. ఒక 3 ఫారెన్ ట్రిప్స్, థాయిలాండ్, దుబాయ్, ఖతర్, 3 ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళిన కార్ తీసుకున్నా. ఇవే కాకుండా ఆ అదేంటి 1,00,000కు పైన ఇన్కమ్. ఈ 3 తీసుకోవటానికి 1% కూడా ఛాన్స్ లేని వ్యక్తిని సార్ నేను. దుబాయ్ అదేంటి ఫ్లైట్ ఇక్కడ నుంచి మన దీన్నేంటి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ ఆ ఎక్కేంత వరకు మాత్రమే నాకు క్లియర్ గా గుర్తు. ఎక్కిన తర్వాత అక్కడ దిగిన తర్వాత ఆ ఎక్సైట్మెంట్ గానీ ఆ అదేంటి అక్కడ వెళ్ళిన తర్వాత నేను అనుకున్నాను, నేనేంటి ఇక్కడ రావటం ఏంటి, అసలు ఎక్కడ లైఫ్ ఎక్కడ వరకు వచ్చింది. ఆ ఒక చిన్న స్థాయి ఉన్న వ్యక్తి పట్టుకుంటే డిసైడ్ అయితే ఇక్కడ దాకా రాగలుగుతుందా అని చెప్పేసి చాలా ఒకనొక టైంలో 2 ఆలుగడ్డలు 2 ఉల్లిగడ్డలతోటి వెళ్ళదీసినాం సార్. పాల ప్యాకెట్కి ఎంతో ఇబ్బంది అయినది. ఆ తరుణంలో 280 రకాల ఫుడ్, ఒక రౌండ్ టేబుల్, గాయత్రి సంతోష్ అనే నేమ్ ఇన్వైట్ చేసి ఆ ఫుడ్ ఆ టేబుల్ దగ్గరికి ఇన్వైట్ చేయటం అసలు అయితే మస్తు అనిపించింది నాకైతే. ఆ ఒక వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక మంచి బిజినెస్ అవకాశం ఎంచుకోవాలి అన్న సారు మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయి. ఒక వ్యక్తి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. అక్కడ ఎగ్జామినేషన్ ఉంటే, లేదా ఇన్వెస్ట్మెంట్ ఉంటే, లేదా ఆ ఒక వ్యక్తి ఎవరు చేయలేకపోతే చేయలేము, కానీ ఇంతమంది చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెయ్యొచ్చు. ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. చాలా మంది ఫస్ట్ టీం వస్తది పోతది, మళ్ళీ వస్తారు మళ్ళీ పోతారు. వాళ్ళు ఎంత మంది వచ్చినా పోయినా రోడ్డు శాశ్వతమా, ఆ బండ్లు శాశ్వతమా అంటే రోడే శాశ్వతం, బండ్లు కాదు. కాబట్టి నేనేం డిసిషన్ తీసుకున్నా అంటే జీవితంలో ఆ 1,60,000 వచ్చిన తర్వాత ఒక 5,000 రూపాయలు తీసుకునే వ్యక్తి 20,000 తీసుకుంటే ఎంత వరకు లైఫ్ మారుతుందో నాకు తెలియదు సార్. కానీ ఒక 5,000 రూపాయలు కూడా సంపాదించలేని వ్యక్తి 1,60,000 రూపాయలు సంపాదిస్తే, ఒక మినిమం 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఎంత లైఫ్ చేంజ్ అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ మారే అవకాశం మన దగ్గరికి వచ్చినప్పుడు చేతులు కట్టుకొని కూర్చోవడం కంటే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ అప్లైనర్ని, పైన ప్రతి ఒక్కరూ పాజిటివ్ అని నేను చెప్పను, కానీ పాజిటివ్ అప్లైనర్ పట్టుకొని లైఫ్ మార్చుకునే ప్రయత్నం చెయ్యాలి తప్పనిసరిగా. నాకు వచ్చిన అవకాశాన్ని పట్టుకుంటే నాతో పాటు ఒక 100 మంది చెక్కులు తీసుకుంటున్నారు. 2,000, 10,000, 20, 50, 1,92,000 అట్లా వందలాది మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం బయట ఉందా? మనం ఏం శాలరీ పెట్టలేదు, మనం కంపెనీ ఏం పెట్టలేదు, కానీ
మన పేరు అక్కడ వస్తుందా లేదా, ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్. ఇప్పుడు గాయత్రి అంటే ఒక 4 నుంచి 5 లక్షల మంది గుర్తుపడతారు. అంతమంది గుర్తుపట్టే ఫేస్ కాస్తారు నాది బిఫోర్ వెస్టీజ్. చిన్న లైఫ్ ఒకనొక టైంలో మా ఇల్లే మేము అప్పయి అమ్మేసుకున్నాం. అందులోనే 500కి రెంట్కున్నాం. ఆ ఒక సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా 2 నెలలు కట్టకపోతే ఖాళీ చేయించారు. అప్పైనా ఉండాలి వెస్టీలో, నొప్పైనా ఉండాలి అంటారు కదా. ఇప్పుడు డిసెంబర్ వరకు, 2026 డిసెంబర్ వరకు ఒక 70 నుంచి 80 లక్షల లోపు ఇల్లు తీసుకోవాలని డిసైడ్ అయింది. కార్ అయిపోయింది, ఫారెన్ ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు ఇల్లుకు పెట్టుకొని కూర్చున్నా. ఒకసారి ఆలోచించండి, ఇల్లు తీసుకొని ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తే ఆ ఒక 3 సంవత్సరాలు గట్టిగా పట్టుకుంటే ఒక వ్యక్తి లైఫ్ ఇంతలా చేంజ్ అవుతది అని అంటే చేయొచ్చా లేదా? హౌస్ వైఫ్లకే ఉందా అవకాశము? అందరికీ ఉందా? కాలేజీలో లెక్చరర్స్ కి సార్ మొన్న 25 మెంబర్స్ లెక్చరర్స్ కి నేను ప్లాన్ చెప్పటానికి వెళ్ళి నాన్ స్టాప్ 2 hours ప్లాన్ చెప్పిన. లెక్చరర్స్ కి చెప్పినా అని చెప్పి గొప్ప కాదు నేను చెప్పేది, కానీ లెక్చరర్స్ అయినా విన్నరు. కొద్దిసేపటి వరకు వాళ్ళు ఆ డెమో చూసిన, బయట దానికి దీనికి తేడా విన్నా చాలా ఎగ్జైట్ అయినారు. 2 గంటల సేపు మాట్లాడగలిగే స్కిల్స్ నేర్పించింది కదా డైరెక్ట్ సెల్లింగ్. స్కిల్స్ నేర్చుకున్న ఎంత మంది ఉండని స్టేజ్ పైన నిలబడి ఒక 1000, 2000, 10,000 మంది ఉండని గుక్క తిప్పుకోకుండా మాట్లాడగలిగే ఒక మంచి ధైర్యం, ఎంత మందితోనైనా కలిసి వెళ్ళగలిగే ఒక నమ్మకం ఎన్నో నేర్పించింది సార్ వెస్టేజ్. నిన్ను నువ్వు ఒక శిల్పం లాగా చెక్కుకోవడానికి, ఒక రాయి లాగా ఉన్న మనం శిల్పం లాగా చెక్కుకోవడానికి ఒక వండర్ఫుల్ స్ట్రాంగ్, దాన్ని ఏమంటారు, చెక్కేదాన్ని, ఆ గుణపమే వెస్టీజ్. నిన్ను నువ్వు చెక్కుకోవడానికే పనిచేస్తుంది. నీ లోపల ఉన్న అద్భుతాన్ని బయటికి తీసుకురావడానికే పనిచేస్తుంది వెస్టీజ్. మన లోపల ఉన్న బలం మనకు తెలియదు సార్. నేను మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి నేను ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ, డిఎల్సిబి చేసినప్పుడు కానీ, ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు ఒక స్ట్రాంగ్ వర్డ్స్ వస్తున్నప్పుడు మాట్లాడిన తర్వాత అనుకుంటా, నేనేనా ఇంత బాగా మాట్లాడింది, ఏదో ఆకతాయిగా నలుగురు ఆడవాళ్ళతో ఉన్నట్టు ఉండే నా వాయిస్ ఈరోజు ఇంత మందికి హెల్ప్ అవుతుందా, ఇంతమంది ఇన్స్పైర్ అవుతురా. ఇన్స్పైర్ అవ్వటం వేరు, మోటివేట్ అవ్వటం వేరు. ఇన్స్పిరేషన్ అనేది లైఫ్ టైం ఉంటది. ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవటం అనేది లైఫ్ టైం ఉంటది. మోటివేషన్ అనేది 1 week, 1 month, 1 year ఉంటది. అంతకు ఎక్కువ టైం ఉండదు. మోటివేట్ అయిన వ్యక్తి ఎప్పుడు బంద్ చేసేది తెలియదు. వావ్ సూపర్ ఎగ్జైట్, ఓ సూపర్ అది ఇది అని అంటాం చూడండి ఏదైనా మీటింగ్ అంటే. కాదు, ఒక మీటింగ్ విన్న తర్వాత ఆలోచిస్తూ, ఇక్కడ జరిగిన ఈ సెషన్ నా లైఫ్ లో ఎంతో కొంత మార్పు తీసుకొస్తుంది, వీళ్ళ మాటలు నా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నవి, నేను కూడా ఏదైనా చెయ్యాలి అని ఆలోచించిన వ్యక్తి అక్కడ నుంచి ముందుకు ఒక అడుగు పడుతుంది. అక్కడే అప్రిషియేట్ అయ్యి, అక్కడే ఉప్పొంగిపోయి, అక్కడే ఎగ్జైట్ అయ్యి ఇంటికి పోయి తుస్సంటది. ఎందుకంటే ఎవరో ఒకరికి చెప్తాడు ఎగ్జైట్మెంట్ లా, వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ చెప్తారు కదా. 100 మందికి ప్లాన్ చెప్పటం మన చేతిలో ఉంటది, కానీ 100 మంది జాయిన్ అవ్వటం మన చేతిలో ఉండదు. 100 మందికి చెప్పిన తర్వాత ఒక 20 మంది అన్న జాయిన్ అవుతారు పక్కా, కానీ ఆ 20 మందిలో ఏ ఒక్కరో లీడర్ అయిందా మన పని అయిపోయినట్టే. ఆ లీడర్ ని వెతకటమే వెస్టీజ్ లో మనకు ఐడి ఉంది అంటే, వెస్టీజ్ లో మనకు ఒక మంచి లైఫ్ ఉంది. ఆ లైఫ్ ని మనమే వెతుక్కోవాలి. మంచి టీం ఉంది, ఆ టీం ని మనమే వెతుక్కోవాలి. ఎక్కడెక్కడ టీం ఉందని మనమే చేయాలి. చెరువు దగ్గర కూర్చొని నాకు ఒక్క చేప పడతలేదు అంటే కాదు, ముందు వల వేయాలి. ఒకసారి ఒక్కటి కూడా పడదు, 10 సార్లు వేసినా పడదు, 100 సార్లు వేసినా పడదు. కానీ పడటం ఒకసారి ఒక 10 చేపలు పడ్డాయి, ఒకసారి 100 చేపలు పడ్డాయి. అంటే పడటం అంటే మీన్స్ మనం ప్రయత్నం ఫలితం అది. అట్లా నువ్వు ప్రయత్నం చేస్తుంటే క్వాలిటీ టీం తయారవుతుంటది. ఓ 10 మంది ఒకేసారి వచ్చారు, జాయిన్ అయ్యారు, వర్క్ చేసి పోయారు. అట్లా కాకుండా క్వాలిటీ టీం అనేది బిల్డ్ అయ్యే సమయం
తొందరగా ఫస్ట్ మనం క్వాలిటీగా తయారవ్వాలి. మనం ఎట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేయటం, అప్‌లైన్ పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం, డౌన్ లైన్స్ పట్ల రెస్పెక్ట్‌తో ఉండటం, లక్షొచ్చే వరకు ఒక్క హ్యాండ్ పట్టుకోండి. నువ్వేం చెప్తే నేను గదే చేస్తా. లక్ష ఇప్పి నాకు. నేను అట్లే పట్టుకున్నా అరుంధతి మేడం చెయ్యి. అక్క నువ్వేం చెప్పినా చేస్తా. రూ. 1,00,000 కావాలి. రూ. 1,00,000 అయితే నేను చచ్చిపోయేదాకా పని చేసినా నాకు రావక్క. నాకు 1,00,000 కావాలి. నువ్వేం చెప్తే గది చేస్తా. నువ్వు ఏ మీటింగ్ రమ్మంటే వస్తా. ఏం చేయమంటే గది చేస్తా. మనోళ్ళు 10 మీటింగ్‌లు ఉంటే 2 మీటింగ్‌లకు వస్తారు. సార్ నాకు 1,00,000 ఎప్పుడొస్తది? నాకు 1,00,000 వస్తదా సార్? నాకు టీమ్ వస్తదా సార్? నాతోటి అయితదా సార్? అని అడుగుతారు. నీతోటి అయితదని నిన్ను పట్టుకున్నాడు నీ అప్లైని. కానీ తాను చెప్పింది నువ్వు చేయకపోతే మాత్రం రాదు. కాబట్టి లీడర్స్ వెస్టీజ్ మనకు దొరకటం మన అదృష్టం. ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్, రైట్ ప్లాట్ఫామ్ ఉంది, రైట్ మేనేజ్మెంట్ ఉంది, రైట్ ప్లాన్ ఉంది, రైట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రైట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. మనందరం ఎవ్వరమైనా వర్క్ చేసుకునే విధంగా, ఎంత దూరమైనా వెళ్ళే విధంగా మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఆహ్, మీరు చూడండి స్టిల్ నౌ ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఏ బిజినెస్ చేసినా, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టినాం. ఏ బిజినెస్ చేసినా ఎమ్మటే లాభం వస్తదా? లేదు. ఇప్పటికిప్పుడు సడెన్‌గా పోయి జాబ్‌లో జాయిన్ అయినాం. ఎమ్మటే లక్షాధికారి అయ్యే అవకాశం ఉంటదా? ఉండదు. మరి దానికి టైం పట్టినట్టే దీనికి గూడా పడతది గదా! అదే అనుకున్నా నేను. చాలా మంది మేడం ఏదైనా టిప్స్ చెప్పరా? మేడం ఏదైనా టిప్స్ చెప్పు. నాకు ఏ టిప్స్ తెలవదు మేడం. నేనేం జేసినో గది చెప్పమంటే చెప్తా గానీ, నాకు టిప్స్ గిన కొత్తగా ఏం పెద్దగా తెలీదు అని చెప్పిన. చాలా పెద్ద అవకాశం. నాకైతే ఇంకా మార్నింగే అడిగింది సార్ గాని గొప్ప అవకాశం. వెస్టీజ్ నాకెవరైనా అడిగినా వెస్టీజ్ గురించి ఏదైనా చెప్పమన్నా నో చెప్పటం అయితే రాదు. కాదనటం అయితే రాదు. అలా ఒక వెస్టీజ్‌ని ఒక చిన్న స్టోరీ. అది మీరెంత వరకు బిలీవ్ చేస్తారో లేదో నాకు తెలీదు. కానీ రీసెంట్‌గా మొన్న మార్నింగ్ టు ఈవినింగ్ వరకు హోమ్ మీటింగ్స్ అయినాయి. డీఎల్‌సీపీ అయింది. బస్‌లో కొంచెం నిలబడి ఎళ్ళటం వల్ల కొంచెం కాళ్ళు నొప్పయి కొద్దిసేపు వచ్చిన తర్వాత ఈవినింగ్ పడుకున్నా. 4 అయింది. 4:30 ఏమో అయింది. ఇట్లా పడుకున్నా. పడుకున్న క్షణమే ఆ రోజు బస్‌లో మొత్తం హ్యాపీగా నేనెక్కడెళ్ళినా ఖచ్చితంగా సాం నవ్వుకుంటూ, నవ్విపిచ్చుకుంటూ అట్లా ఉండటం నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. పేరెంట్స్ లేరు, ఒంటరిగా ఉన్నా, నాకెవరు లేరు అని అస్సలు బాధపడను. అమ్మ, నాన్న లేకపోయినా వాళ్ళిచ్చిన ధైర్యం, వాళ్ళిచ్చిన ఆహ్, బ్లడ్, ఆళ్ళిచ్చిన రక్త మాంసాలన్నీ ఉన్నాయి గాబట్టి, కష్టపడి చాలా కష్టపడ్డా సార్. హోటల్ పెట్టినా, బొమ్మల షాప్ పెట్టినా, కొబ్బరికాయలమ్మినా, ఏ పని జేసినా అప్పటి వరకే వచ్చినాయి. ఆ రోజు ఖర్చుల వరకే వచ్చినాయి. చేయని వరకు లేదు. చాలా కష్టపడ్డా నేను నా లైఫ్‌లో. అట్లా ఆహ్, హ్యాపీగా నవ్వుకుంటా, నవ్వుకుంటూ వచ్చిన పడుకున్నా. వచ్చిన తర్వాత కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం తిని పడుకున్నా. ఆ క్షణం ఒకతను బస్‌లో కలలో బస్‌లో ఒకతను, "అమ్మ మీరు మా కంపెనీలో వర్క్ చేస్తారా? చాలా జోవియల్‌గా, హ్యాపీగా ఇట్లాంటి పర్సన్ ఒక వ్యక్తి మా కంపెనీలో వర్క్ చేస్తే నెలకొక 15,00,000 పర్ మంత్ 15,00,000 15,00,000 ఇస్తా. చాలా బావుంది. మీ ప్రొనౌన్సియేషన్ గాని, మీ ప్రెజెంటేషన్ గాని మాట్లాడుతుర్రు. మీరు చాలా సేపటి నుంచి చూస్తున్నా" అని లేసి అడిగిండు కలలోనే. అంటే, "లేదు సార్ నాకిప్పుడంత టైం లేదు. నేనొక వండర్‌ఫుల్ ఇండస్ట్రీలో వర్క్ జేస్తున్నా. మీ దగ్గరొచ్చి వర్క్ జేయడానికి అవకాశం లేదు సార్. కాపోతే మీరడిగినందుకు గాను ఎప్పుడైనా నాకు టైమున్నప్పుడు 1 లేదా 2 అవర్స్ ఒచ్చి మీ దగ్గర వర్క్ జేస్తా మీకు నా ప్రెజెంటేషన్ ఇయటానికి ప్రయత్నం చేస్తా సార్" అని జెప్పిన. 15,00,000. ఒకసారి ఆలోచించండి. కలలో గూడా అంత సాలరీ ఇస్తా అన్నా గూడా నా మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. నాకు మెలుకువ వచ్చిన తర్వాత అనిపిచ్చింది. 15,00,000 ఇస్తా అన్న వెస్టీజ్‌ని కలలో గూడా మర్చిపోలేదు. నాకు నో జెప్పినా ఆటోమేటిక్ ఎమ్మటే నో జెప్పినా ఎంత బాగా వెస్టీజ్‌ని నేనెంత బాగా లవ్ జేస్తున్నా అని జెప్పేసి అర్థమైంది. అంత లోతు మీకెక్కిందా? లేదా? ఒకసారి ఆలోచించండి. నేను గొప్ప అని జెప్పట్లేదు లీడర్. కానీ వెస్టీజ్ అంత బిలీఫ్ నాకు.
లైఫ్ మారుతుంది, మారుతుంది, మారుతుంది. అందరిది మారింది, నాది కూడా మారుతుంది. వాళ్ళు ఏం చేసిరో నేను గది చేయాలి అంతే. అదొక్కటి బ్లైండ్ నాకు. నీకేమొచ్చు తెలీదు, నువ్వేం చేస్తున్నావు తెలీదు, కానీ ఖచ్చితంగా మారుతుంది. లైఫ్ మారే అవకాశమే. ఎందుకంటే ఆల్రెడీ మారింది కదా. ఆల్రెడీ నేను ఫస్ట్ కొనుక్కున్నప్పుడే 175 రూపాయలు వచ్చినాయి. బయట ఏడా రాలేదు. ఇంత క్వాలిటీ ప్రొడక్ట్ అయితే లేదు. మంచి సిమెంట్ పోసి ఇల్లు కట్టాలని ఆలోచిస్తాం. ఒక్క బ్యాగ్ మంచిది లేకపోతే అసలు పోయటానికి కూడా ఒప్పుకోం మనం. మంచి బండ్లో మంచి ఆయిల్ పోసి నడిపిస్తాం. మరి అటువంటిది మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ కంపల్సరీ వాడాలా లేదా? మన హెల్త్ 10 కోట్ల రూపాయలు ఒక దగ్గర ఉండి మన హెల్త్ ఒక దగ్గర ఉన్నా తీసుకోలేం. డబ్బు హెల్తే కావాలంటాం 90%. అవునా కదా? మరి అటువంటిది అంత ధర కట్టలేని హెల్త్ కి ఏ ప్రొడక్ట్ పడితే ఆ ప్రొడక్ట్, ఏది పడితే అది వాడటం కరెక్టా? ఏ కంపెనీయో తెలీదు, ఏ దేశమో తెలీదు, ఎవరు తయారు చేస్తారో తెలీదు, ఎలా తయారు చేస్తారో అస్సలు తెలియదు. మనకి ఇక్కడ ఒక ప్రొడక్ట్ లో ఏమేం కలుపుతున్నారు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటది. ఏ కంపెనీ, ఏ దేశము అన్ని క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటే ఒక 8 ప్రొడక్ట్స్ కి పేటెంట్ రైటే ఉంది మనకి. అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం చెప్తున్నాం. గంజాయి అమ్ముతలేం, గుట్కా అమ్ముతలేం. మనం ఇక్కడ ఎవరికి ఏ బ్యాడ్ చేయట్లేదు. మరి భయపడాల్సిన అవసరమే? నిజము అబద్ధం వెళ్ళినంత స్పీడ్ గా నిజం వెళ్ళదు సార్. పేదరికానికి మరో దారి లేదు, వెస్టీజ్ తప్ప. నా మైండ్ లో ఇదే ఉంటది. మీ మైండ్ లో ఎవరికైనా వెస్టీజ్ పైన ఏ డౌట్ ఉందో ఆ డౌట్ ని మీ అప్లైన్ దగ్గర కూర్చొని క్లియర్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నాది చిన్న లైఫ్ సార్. చెప్పిన కదా, ఇల్లు అమ్మినం, ఇల్లు కొన్నాం. మా అత్తయ్యని బుడ్రాయి దగ్గర ఇల్లు లేకపోవటం వల్ల మా పెద్ద అయితేనే వేసి సాగు చేసిరు. ఒకవేళ నేను కూడా ఇల్లు లేకపోతే, ఒకవేళ బై ఛాన్స్ భూమి మీద లేకుండా పోయే సమయం వస్తే నా పరిస్థితి కూడా అదే. నాకు అవన్నీ భయం అనిపిస్తాయి, చాలా బాధ అవుతుంది. నాకు గనక సిచ్యువేషన్ అట్లా వస్తే బతికుండి ఏం లాభం అనిపిస్తుంది తెలుసా. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఆ ఎంత పవర్ఫుల్ లీడర్ కింద ఉన్నాం మనం. ఆ సారు ఎలా 100 కిలోమీటర్ల దూరం మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ స్టోర్ కి ఎలా వచ్చి ప్రొడక్ట్స్ తీసుకెళ్ళిండు, ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తుండో. ఆ సార్ కింద ఉన్నాం. మై గ్రేట్ లీడర్, మై మెంటర్ సైదుల్ సార్. సారు ఒక మాట, సారు ఒక లైన్, ఇట్లుండాలి అట్లే ఉంటాం, అది చేయాలి అదే చేస్తాం. అవి అట్లా సార్ అండర్లో ఉండి. కాబట్టి నేను ప్రతి ఒక్క లీడర్ని ఇన్స్పైరింగ్ తీసుకుంటా. ఈ రోజుకి డిస్ట్రిబ్యూటర్ లాగే ఆలోచిస్తా. నేను ఇప్పుడే జాయిన్ అయినా, ప్రతి ఒక్కరిని కూడా జాయిన్ అయిన పర్సన్ అందరినీ కూడా అట్లే తీసుకుంటా. మీకు కూడా అదే చెప్తున్నా లీడర్స్. బిజినెస్ చాలా జెన్యున్. ఎవరికి మోసం చేయటానికి, మనం మోసపోవటానికి 1% ఛాన్స్ లేదు. మీ అందరికీ అదే అవకాశం వచ్చింది. ఆ నాకు ఇంత గొప్ప వండర్ఫుల్ అవకాశం కలిగించి, ఒక డిసెంబర్ వరకు ఒక 5 లక్షలు తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకున్నా. ఒక 5గురికి ఆల్రెడీ 2 లక్షల పైన తీసుకుంటున్నారు. 5గురికి 1 లక్ష పైన ఇప్పియాలని డ్రీమ్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. మీ అందరికి కూడా అదే అవకాశం వచ్చింది లీడర్స్. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నుంచి అయినా ఫ్రెష్ గా ఒక స్టాండ్ తీసుకొని వర్క్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేము చెప్పాలి. ఎందుకోసం అంటే చాలా బిజీ. ఆల్రెడీ టీమ్ లెగసీ మేకర్ లో మీరు జూమ్ లీడ్ చేస్తూ ఉంటారు, కానీ అడగగానే టైం ఇచ్చారు మేడం చిన్న టీంకి. ఎందుకంటే నా వాయిస్ ద్వారా ఒకరు మారినా కూడా, ఒకరు సక్సెస్ అయినా కూడా చాలా నా ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మేడం. పర్సనల్ గా నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం మీ టెస్ట్ మనీ. ఎందుకంటే లాస్ట్ టైం యాదగిరిగుట్ట బూట్ క్యాంప్ లో అయినాను ఫస్ట్ టైం. తర్వాత వందే టీమ్ గ్రూప్ లో టెస్ట్ మనీ ఇచ్చారు, అప్పుడు ఇన్స్పైర్ అయ్యాను మేడం. మీ టెస్ట్ మనీ అయిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి వర్క్ చేయడం ద్వారా నేను కూడా 1 lakh పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. అందుకోసం మళ్ళీ మీరు ఒకసారి మీ టెస్ట్ మనీ ఉంటే బాగుంటుంది. లీడర్స్ యాక్టివేషన్ అవుతుంది, టీంకి చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము టైం అడగటం జరిగింది.
మా ఎన్నపాడు నుంచి థ్యాంక్ యూ మాకు సో మచ్ అవకాశం సార్. ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సో మచ్ సార్. సో లీడర్స్ గమనించండి. ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్న వ్యాపారి లేదంటే ఒక టైలరింగ్ చేసే మేడము ఒక 2 సంవత్సరాలు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే ఇంటి ముందు కారు వచ్చింది. లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ 3 ఫారిన్ ట్రిప్ కి వెళ్ళటం జరిగింది. ఒక టైలరింగ్ చేసే వ్యక్తి టైలరింగ్ ద్వారా వచ్చిన సంపాదన ద్వారా ఏదైనా ఫారిన్ ట్రిప్ కి వెళ్ళే అవకాశం ఉందా? లేదంటే లక్ష పైన ఇన్కమ్ తీసుకొని కార్లో తిరిగే అవకాశం ఉందా ఒక టైలరింగ్ చేసే వ్యక్తి? కానీ వెస్టేజ్ లో నిజంగా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే వెస్టేజ్ సిస్టమ్ ప్రాణం నమ్మి వర్క్ చేస్తే అప్లైన్ చేయబట్టుకొని ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని గాయత్రి మేడం టెస్ట్ మనే మనకి ఇన్స్పిరేషన్. ఎవరో ఇన్స్పిరేషన్ అవసరం లేదు. ఒక చిన్న వ్యక్తి మేడం ఒక మాట అన్నారు. ఆ, కూర కర్రీ చేసుకోవడానికి కూడా మనీ లేక 2 ఆలుగడ్డలు 2 ఉల్లిపాయలతో కర్రీ చేసుకున్న సందర్భం. అలాంటిది థాయిలాండ్ ట్రిప్ లో వందల ఐటమ్స్ తో తిన్న సందర్భం. చూడండి, ప్రతిదీ కూడా ఏ రంగంలో అయినా సక్సెస్ రావాలంటే కొంత టైం పడుతుంది. ఏదన్నా మంచి జాబ్ రావాలన్నా, లేదంటే ఏదన్నా మంచి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా క్రీడా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ మనం డెవలప్ అయిన వ్యక్తులను చూసినట్టయితే టైం పట్టింది. అలాగే వెస్టేజ్ లో కూడా 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ టైం పడుతుంది. మరి జీవితాంతం మనం కూలి పని చేసినా లేదా జాబ్ చేసినా లేదంటే ఇంకొక వర్క్ చేసినా సక్సెస్ కావని తెలిసి కూడా 10,000, 20,000, 30,000కి చేస్తూ ఉన్నాం. 40-50 సంవత్సరాలు కష్టపడటానికి ఇష్టపడుతున్నాం. ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే టీం వస్తుంది, ఇన్కమ్ వస్తుందని తెలిసి కూడా మనం ఒక 2-3 నెలలు ట్రైల్ చేసి ఎవరు రావట్లేదు, ఎవరు ఇంటలేదని చెప్పి ఒక 4-5 చెప్పేసి ఈ వెస్టేజ్ వేస్ట్ మనం చేయలేమని చెప్పి చాలా మంది లీడర్స్ ఇంకా సన్నిగ్ధంలో ఉన్నారు. చాలా మంది ఆగిపోతా ఉన్నారు. కానీ చూడండి, ఆ హౌస్ నుంచి బయటికి రాని వ్యక్తి డిసైడ్ అయితే 1 lakh పైన ఇన్కమ్ తీసుకున్నారు. దాదాపు 2 lakhs దగ్గరలో ఉన్నారు. రేపు డిసెంబర్కి దాదాపుగా 4-5 lakhs తీసుకోబోతా ఉన్నారు. అదే బయట రంగాల అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ లేకుండా అంత ఇన్కమ్ తీసుకునే అవకాశం ఎక్కడా లేదు. లీడర్స్ గమనించండి. ఇక నుంచైనా మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా అందరూ కూడా 1 lakh తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎప్పుడన్నా మీకు ఆగిపోవాలనిపించిందా మేడం ఈ రిజెక్షన్ ఇవన్నీ వచ్చినప్పుడు, టీం రానప్పుడు? చాలా సార్లు సార్, ప్రతి ఒక్కరికి అనిపిస్తది, నాకు అనిపించింది. టీం ఎవరైనా రిజెక్ట్ చేసినప్పుడు, ఎవరైనా మా మేనమామ కొడుకు తను ఏమన్నాడంటే, సంతానం అన్నం పెడతలేడురా, ఇట్లా సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు అని అన్నాడు. అట్లా కొంతమంది ఎవరైనా హేళన చేసినప్పుడు, కొంతమంది ఏదైనా అన్నప్పుడు అనిపించినప్పుడు నేను వచ్చింది దీనికోసం కాదు కదా, వీళ్ళ మాటల కోసం కాదు కదా, నా ఫ్యామిలీ కోసం, నా ఇంటిని బాగా చేసుకోవడం కోసం, ఇప్పుడు ఇదంతా ఎందుకు, మీటింగ్కి వెళ్తే అయిపోతుంది, చూద్దాం చూద్దాం, ఈ రోజు కాదు రేపు మారదా, ఇగో ఇట్లా నాకు నేను అనుకునేదాన్ని సార్. మేడం, థ్యాంక్ యూ. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్ గాయత్రి మేడం, గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. లెగసీ మేకర్ లో వన్ ఆఫ్ ది కీ లీడర్ మీరు. ఎస్, మీ జర్నీలో చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ ఉంది మేడం. నేను కూడా యాదగిరి బూట్ క్యాంప్ లో విన్నాను మేడం, యాదగిరి గుట్టలో. ఎస్, మీరు చెప్పింది నేను ఎప్పటికీ మర్చిపోలేను. పేరెంట్స్ లేరు, అదే యాదగిరి గుట్టకాడ నేను కొబ్బరి బొండాలు అమ్మేదాన్ని. ఆ అమ్మి ఎన్ని సంవత్సరాలు ఏం చేసినా లైఫ్ మారలేదు. మళ్ళీ టైలరింగ్ తీసుకుంటే అక్కడ లైఫ్ మారలేదు. ఇలా వెళ్ళే క్రమంలో ఇది ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని గట్టిగా పుట్టుకుని నేను ముందుకెళ్తూ ఉంటే చాలా అవమానాలు వచ్చినాయి. అవమానాలన్నీ కూడా నేను మీటింగ్స్కి వెళ్తూ డైలీ కూడా జూమ్ అటెండ్ అవుతూ ఇలా ముందుకెళ్లే క్రమంలో నా లైఫ్ చేంజ్ అయింది. ఈరోజు ఇదే యాదగిరిగుట్టలో ఈ లీడ్ చేస్తున్న మీటింగ్ అంటే పక్కనే మీరు పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ లీడ్ చేస్తున్నారు గాయత్రి మేడం, మీరు మీ సారు. అవును సార్. అది నిజంగా లైఫ్ మారిందంటే నాకు అక్కడ అనిపించింది మేడం. మీరు అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకున్నాను. ఆ పక్కనే కొబ్బరి బొండాలు అనే వ్యక్తి పెద్ద వేల మందితో మీటింగ్ లీడ్ చేస్తున్నారంటే లైఫ్ చేంజ్ అయింది. నిజంగా అటువంటి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ మీకు ఉంది, నాకు ఉంది, మనందరికీ ఉంది. లీడర్స్ గమనించండి. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో,
థ్యాంక్ యూ మేడం గారు. లేడర్స్, నేను చెప్పింది మీకు అర్థమైందో లేదు. మేడం గారు ఒకప్పుడు ఆ పక్కన చిన్న కొబ్బరి బొండాల షాపులో కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి అదే ఏరియాలో ఒక పెద్ద మీటింగ్ లీడ్ చేస్తుంది. సైదుల్ సార్ టీంలో వన్ ఆఫ్ ది కీ లీడర్ మేడం. ఒక లేడీ వెనక సపోర్ట్ లేకుండా ఒక 5,000 10,000 వస్తే చాలు అనే మనిషి ఈరోజు లక్షలు తీసుకుంటూ కారు తీసుకొని, అంత మాత్రమే కాకుండా మేడం లాంటి ఆడబిడ్డ లైఫ్ మొత్తం చేంజ్ జరుగుతుంది మేడం చూసి. సో విన్నదాన్ని వదిలేయకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే జీవితం మారుతుంది. జీవితం మారాక నేను మారాలి, నేను మారితే నా జీవితం మారుద్ది అని చెప్పేసి మారటం వల్ల ఈరోజు మేడం చాలా ఎడ్యుకేషన్. మేడం గారు మీది 10th సార్. 10th క్లాస్. చూడండి లీడర్స్, 10th క్లాస్ ఎంత ఇన్స్పిరేటింగ్ అంటే నిజంగా నేనైతే పర్సనల్గా మీ వాయిస్కి ఎప్పుడు కనెక్ట్ అవుతుంటాను మేడం. చాలా ఈరోజు ఇందాక మీరు చెప్పారు ఎంప్లాయీస్ మొత్తానికి నేను అక్కడ హోమ్ మీటింగ్ అంటే ప్లాన్ ప్రజెంటేషన్ చేశానని. సార్ చాలా అవును సార్. హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. ఎందుకంటే వాళ్ళంతా మీరు అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ స్టడీ ఇంత అని చెప్పలేదు. ఎస్ వింటారు, ఎస్ కొంతమంది వినరు. 10th చెప్పే ఆమె ఏం వినాలి అనుకుంటారేమో అని అయిన తర్వాత చెప్తా. ఎప్పుడైనా అయిన ఎస్ ఎస్ తర్వాత చెప్పటం మర్చిపోయిన, అసలు గుర్తులేదు. మేడం ఎస్ మీరు అదేంది టీచింగ్ చేసేవారా అని అడిగింది. అంటే లేదు మేడం, నేను నార్మల్ హౌస్ వైఫ్, 10th స్టాండర్డ్ నేనని చెప్తే వాళ్ళంతా షాక్ షాక్ అయ్యారు. అయింది. లేదు మేడం, మీరు చదివి ఉంటే ఒక మంచి లైఫ్ లీడ్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు అంతకంటే మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా మేడం అని చెప్పింది. ఇట్లా సూపర్ సూపర్ గాయత్రి మేడం, నిజంగా మా ఇంటి ఆడబిడ్డలాగా మేము ఫీల్ అవుతుంటాం మిమ్మల్ని. చాలా వండర్ఫుల్ మేడం గారు. ఈరోజు చదువు అనేది జస్ట్ గేట్ పాస్ లాంటిదే. చదువుకున్నాక కూడా మీరు చెప్పిన మాటల్లో నేను విన్నాను, మళ్ళా ట్రైనింగ్ తీసుకోవాల్సింది. ఏ జాబ్కి వెళ్ళినా ట్రైనింగ్ తీసుకున్నాకే మనం జాబ్ చేస్తున్నాం. సో వెస్టీజ్లో కూడా అలాంటివి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఏం చెప్తుందంటే మనం ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి జనంతో ఎలా మాట్లాడాలి. ఇంతకు ముందులాగే ఉంటే ఇంతకు ముందులానే ఉంటుంది మన లైఫ్. మనం మారాలంటే మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, సెమినార్స్, బూట్ క్యాంప్స్, ట్రైనింగ్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఈరోజు ఒక లేడీ లీడర్ మనందరికి కూడా ఆదర్శం లీడర్స్. సో థ్యాంక్ యూ గాయత్రి మేడం. మీ లైఫ్ స్టోరీ, మీ లైఫ్ జర్నీ చాలా మందికి ఇన్స్పిరేషన్. నాకైతే పర్సనల్గా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. సో మీరు సార్ ఏదైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో ఆ డ్రీమ్స్ త్వరగా నెరవేరాలి. ఆ, అదేవిధంగా ఇంకా కొంతమందికి లైఫ్ చేంజ్ చేయాలని కోరుకుంటూ, మీరు చెప్పిన దాంట్లో నేను ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే లైను, డైలీ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, అప్లైనర్ చెప్పిన మాట వింటూ సక్సెస్ అయ్యేంత వరకు ఈ ప్లాట్ఫామ్ వదలకుండా ఉంటే 100% మనం అనేది జీవితం మారిద్దని చెప్పారు మేడం. థ్యాంక్ యూ వన్ సెకండ్. మీ ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. అదేవిధంగా ఎంటైర్ మా ఫ్యామిలీ మొత్తానికి కూడా మీ వాయిస్ ద్వారా ఒక మంచి ఎనర్జీని, పాజిటివ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్త్ మేడం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గైస్ మేడం. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ.